హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా టొమాటో చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బాండి తీసుకొని చిక్కుడుకాయలని చక్కగా కట్ చేసుకొని మనం వాష్ చేసుకొని ఒక బాండీలో వేసుకుందామండి. చిక్కుడుకాయలు అనగానే మనకి లోపల పురుగులు కూడా ఉండొచ్చు కదా, సో చక్కగా చూసుకొని ముక్కలుగా కట్ చేసుకొని చివర్ల నుంచి తుంచితే చక్కగా అవంతా వచ్చేస్తుంది కదండి మనకి. అలాగే మంచిగా వాష్ చేసుకొని ఒక బాండీలో వేసుకొని వాటర్ పోసుకొని ముందైతే ఉడకబెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. నేనైతే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేయండి, ఎందుకంటే పెస్టిసైడ్స్ అవి చల్లుతూ ఉంటారు కదా, అందుకోసం కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకుందాము. అలాగే కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ వేసుకొని మనం సరిపడిన ఆయిల్ వేసుకుందామండి. 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. క్వాంటిటీని బట్టి వేసుకుందామండి. ఆయిల్ తక్కువ తినటం మంచిది. అలాగే మేమైతే కుసుమ నూనె వాడుతున్నామండి. ఇది హార్ట్కి కూడా మంచిది అన్నారు. మీరేం నూనె వాడుతున్నారో కింద కామెంట్లో ద్వారా తెలియచేయండి. అలాగే ముందుగా పోపు వేసుకుందామండి. చిటిపట్లాడే ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి, అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ గార్లిక్ కూడా, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేయండి చక్కగా. అలాగే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కొంచెం లైట్గా వేయించుకుందాము. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీలైతే ఎవరికైనా ఉపయోగపడుతుందో అంటే కనుక నా వీడియోని కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి కూడా మీ సపోర్ట్ నాకు అందించండి. మీకు ఇంకేమైనా కానీ రెసిపీస్ కావాలన్నా నా ఛానల్ ద్వారా మీకు చాక్లెట్స్, కేక్స్, అలాగే వెజిటేబుల్, నాన్ వెజ్ కూడా నేను చేస్తున్నానండి రెసిపీస్. మీకు ఏం కావాలన్నా నాకు కామెంట్ చేయండి. మీకు ఆ రెసిపీ అనేది నేను మరలా మీకు చేసి పోస్ట్ చేస్తాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకుందామండి. మనకి టొమాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాత చక్కగా మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయండి. ఒక 1 మినిట్లో మూత తీసి మనము పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుందాము, సాల్ట్ వేసుకుందాము. మేము ఈసారి మా హస్బెండ్ వైట్ సాల్ట్ తీసుకొచ్చారండి. అసలు ఎంత వేసినా కూడా సరిపోవట్లేదు. అదే కళ్ళుప్పు కానీ లేదంటే పింక్ సాల్ట్ కానీ కొంచెం వేసుకున్నా కానీ సాల్టీగా ఉంటుంది. ఈ సాల్ట్ అయితే అస్సలకి మంచిదంటే మంచిది కాదండి, అస్సలకి బాగోలేదు వైట్ సాల్ట్ అయితే. అలాగే ఉడకపెట్టుకున్న మనం ఈ చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకొని దీనిలో మిక్స్ చేసుకుందామండి. చక్కగా కలిసేలాగా మిక్స్ చేయండి. మార్కెట్కి వెళ్ళలేదండి, అందుకోసం దగ్గర ఉన్న షాప్లో తీసుకొచ్చారు. అస్సలకి బాగోలేదు. అది అసలు మంచిదో కాదో కూడా తెలియదు. దానిలో ఏమైనా యాడ్ చేశారేమన్న డౌట్ కూడా వచ్చింది నాకైతే. ఆ సాల్ట్లో ఎంత యాడ్ చేసినా కూడా సరిపోదన్నమాట. చాలా అంటే చాలా పడుతుంది. అందులోనూ వైట్ సాల్ట్ కూడా మంచిది కాదంటున్నారు కదా, సో మ్యాక్సిమం వాడకుండా ఉండటమే బెటర్ అనిపించింది నాకు ఈసారి అయితే. ఎందుకో మంచిగా అనిపించలేదు దాని మీద. అలాగే మీ టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోండి. కారం ఎప్పుడు సాల్ట్ అయినా సరే అండి, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయండి సరిపడంత. ఓకేనా అండి? వేసుకున్న తర్వాత చక్కగా అలా కలియపెట్టేసేయండి. చక్కగా మిక్స్ చేస్తే మనకి ఉప్పు కానీ కారం కానీ ముక్కకి మంచిగా పడుతుంది. అలాగే నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి. కొంచెం ఏంటంటే మనకి రైస్లోకి కలవడానికి గ్రేవీలాగా ఉంటుందని టొమాటో వేసాం కదా. మనకి ఈ విధంగా ప్రాసెస్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి కూడా చాలా త్వరగా అయిపోతుంది. మీరు ఎర్లీగా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి, టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.